ఇక వైఎస్ జగన్ నిన్న హోమం చేశారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం వర్గీయులు కానీ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిన్న అనుకుంటాను వైఎస్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గ పరిధిలో హోమం చేశారు. ఆ గుడికి సంబంధించిన యాక్టివిటీలో పాల్గొన్నారు. చాలా నిష్టగా నిబద్ధతతో ఆయన పాటించారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే కాదు, అది తిరుమలకు వచ్చినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా ఆ సాంప్రదాయాన్ని నూటికి నూరు ఆచరిస్తారు, పాటిస్తారు. పరమ భక్తుడుగా ఒక రకమైన పూజారి లాగా మారిపోతాడు ఆయన ఆ సబ్జెక్ట్. అది చాలా మంచిది, ఆయనకున్న అలవాటు. ఇక్కడ 2 అంశాలు ఏమని చర్చిస్తున్నారు. మేము ఆయన వ్యవహార శైలి పైన అసెంబ్లీలో మాట్లాడిన వెంటనే గుడికి వెళ్ళిపోయాడు. శుద్ధ తప్పు. కావాలంటే పాత ఆయన షెడ్యూల్ చూడండి, వారం ముందే నిర్ణయించిన షెడ్యూల్. ఒక గుడి హోమం అనేది ఈ రోజు ఒకటి చేస్తారా? 5 నెలలకు ముందో 2 నెలల ముందో ఫిక్స్ అయినటువంటి కార్యక్రమం. నెలకు ముందు మీరేం ఆరోపణలు చేయలేదు అసెంబ్లీలో. నిన్న ఆరోపణ చేసి ఈ రోజు రావడానికి ఇదేమైనా చిన్న ఈవెంట్ కాదు కదా. ముహూర్తాలు ఉంటాయి, అన్ని రకాల ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి మీకు గుర్తుంటే అసెంబ్లీలో చర్చ జరగకముందే వచ్చే వారం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉంటారు అని షెడ్యూల్ ప్రకటించినారు. ఆ షెడ్యూల్ ఇది కూడా ఉంది. అప్పుడు మీరు అప్పుడు అసెంబ్లీలో చర్చించలేదు కదా. ఎలా అంటారు అంటే పూజ ఆయన బాగా అసలు మీకు బుద్ధి పుట్టినప్పుడు ఆయన పూజలు చేయడు. రెండోది పూజ చేసినాడు అనుకోండి, మేము చెప్పినాం కూడా చేసినాడు. అంటే చేయకపోతే విమర్శ, చేస్తే మేము చెప్పినాడు ఉన్నట్టు. రెండోది ఇక్కడ నేను గమనంలో పెట్టుకోవాల్సిన జగన్ గారి క్యారెక్టర్ మరి పరిస్థితి రహమాన్ గారు. నాకు కూడా ఈ ప్రాంతం అంటే తెలుసు. పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని నుంచి ఆర్థిక సాయం పొందని కుటుంబం కానీ, ఆర్థికంగా వాళ్ళు సపోర్ట్ తో ఆలయాలు కానీ లేని ఆలయం ఒకట్లేదు. ఏ ఆలయం అయినా, ఏ చర్చ్ అయినా, ఏ మసీద్ అయినా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారంటే వాటిలో వైఎస్ కుటుంబం యొక్క పాత్ర ఉంటుంది. ఈ చిన్న ఆలయం, పెద్ద ఆలయం. రెండోది దీంట్లో ఉద్దేశం ఏంటంటే డబ్బులు లేక కాదు, ఆ కుటుంబానికి ఉన్నటువంటి లింక్ అది. కాబట్టి ఈ ఒక చిన్న ఆలయం కడుతుంటాం, 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. భారతి గారి ట్రస్ట్, రాజశేఖర్ గారి ఏదో ట్రస్ట్ నుంచి వ్యక్తిగతంగా కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర సహాయం తీసుకోవడం. ఏదో సందర్భంలో ఆయనకు ఇంకొక అలవాటు కూడా ఉంది. మనం ఒక గుడికి 10 రూపాయలు సహాయం అంటామా, లేకపోతే ముండిలో కానుకలు చేశారు కదా. చేసిన తర్వాత ఏదో సందర్భంలో వెసులుబాటు ఆ గుడికి వస్తాడు ఆయన. అంటే ఏదేసిన ఒక సహాయం మనం చేస్తే ఆ సహాయం చేసినప్పుడు ఆ గుడికి వెళ్ళి నేను చేసిన సహాయము ఎలాంటిది అని, బాగుందా లేదు చూసి ఇంకేదైనా చేయాలనుకుంటే చేసే తత్వం అయింది. వయస్సు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, భారతి గారికి కానీ ఒక లక్షణం ఏంటంటే వారికి ఎవరికైనా సహాయం చేస్తే ఖచ్చితంగా సహాయం చేస్తారు. చేసిన తర్వాత ఆ సహాయం పొందినటువంటి వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది, ఇంకా ఏమైనా మనం చేయాలని చూస్తే, అంటే గుడైనా బడైనా ఆ కుటుంబానికి ఉన్న అలవాటు అది. ఉదాహరణకు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించి నిన్న జరిగింది కదా, ఎప్పుడో వాళ్ళు సాయం చేస్తుంటారు దాని అభివృద్ధికి. అది ఎలా వాళ్ళు ఎప్పుడో వస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన సహాయంతో, దాతలు ఇచ్చిన సహాయంతో మంచి వ్యవస్థ నడుస్తుంది, ఒకసారి చూసిపోకూడదా అంటారు. చాలా గౌరవంగా సమయం వచ్చినప్పుడు వచ్చిపోతుంటాడు. ఎప్పుడు కమిట్మెంట్, ఆ గుడి నిర్మాణం కమిట్మెంట్. కాబట్టి ఆ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత జగన్ గారు లేదా భారతి గారు ఇద్దరిలో ఎవరో ఒకరు వారు సహాయం చేయడం, చేసిన సహాయం ఎలా అమలవుతుందో చూసి మరింత సపోర్ట్ ఇవ్వడం అనేది వాళ్ళ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత. నీకు పులివెందుల్లో ఏ గుడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి సహాయం పొందని అభివృద్ధిలో సహాయం పాత్ర లేని, కాంట్రిబ్యూషన్ లేని గుడి కానీ, కాంట్రిబ్యూషన్ లేని చర్చి కానీ ఏవి ఉండవు. అందరికి కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. వాళ్ళు సేవా కార్యక్రమాలు చేయడంలో ఆ కుటుంబం చాలా గొప్పది. చాలా మంది అంటుంటారు కదా రెహమాన్ గారు, ఎందుకు ప్రతిసారి జగన్ గారు గెలిచిపోతుంటాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఓటమి లేదు. రీజన్ ఒకటే, వాళ్ళు అన్ని కుటుంబాలతో అసోసియేట్ ఉంటారు. వైద్య పరంగా, విద్య పరంగా, దానం పరంగా, సాయం పరంగా. ఎన్ని వ్యవస్థలు నడుపుతున్నారు. వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మెమోరియల్ స్కూల్ భారతి గారు 2500 మంది పిల్లలకి ఉచితంగా ఇంగ్లీష్ మీడియం, యూనిఫామ్, భోజనం ఇవన్నీ స్కూల్లో పెడుతుంది. 2500 పిల్లలు ఉన్నారు ఆ స్కూల్లో ఉచితంగా. గవర్నమెంట్ స్కూల్ దీంట్లో నడుస్తుంది. రెండోది బదిలీదులు ఉంటారు, మానసిక వైకల్యం, వాళ్ళకు ఒక ప్రత్యేక స్కూల్ ఉంది, దాన్ని భారతి గారు చూస్తారు. రెండోది ఎల్వి ప్రసాద్ అండ్ రాజారెడ్డి గారి పేరుతో ఒక హై హాస్పిటల్ ఉంది. హెడ్ క్వార్టర్ లో ఉండేంత హై హాస్పిటల్ ఉంది. దాని 10 కోట్ల రూపాయలు ట్రస్ట్ నుంచి డబ్బులు ఇచ్చి నడుపుతున్నారు. మీరు పులివెందులో పోయినామంటే హెడ్ క్వార్టర్ లో విజయవాడ, విశాఖపట్నంలో ఉండే సమానమైన వైద్యం నడుస్తుంది ఉచితంగా. కంటి వైద్యం. మీకు వైద్యము, విద్య దేంట్లో అయినా సరే
వాళ్ళ కుటుంబ పాత్ర లేని, వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేని విద్య గాని, వైద్యం గాని పులివెందులో కనపడదు. అందుకే వాళ్ళ ప్రజలు కూడా వాళ్ళతో అలా ఉంటారు. కాబట్టి ఇది తెలుసుకోకుండా మన బుద్ధి పుట్టినట్టు మేము చెప్తే పోయినాడు. ఏంటి మీ పని అదేనా? జగన్ గారిని పూజ చేయించి మీ పని కాదు కదా! కాబట్టి జగన్ గారి మీద ఏమి చేసినా విమర్శించడం అనేది ఒక ఫ్యాషన్, ఒక బలహీనత. అక్కడి నుంచి వచ్చిన అవును. మాటలు తప్పకుండా ఆయన ఏదైనా నిష్టగా, నిజాయితీగా, పద్ధతిగానే చేస్తాడు తప్ప దొంగతిరుడుగా సమాజం మెప్పు కోసరం, లేదా మీ మెప్పు కోసరం, లేదా ఎవరి కోసం భయపడి చేసే తత్వం జగన్ గారిది కానీ, భారతి గారిది కానీ ఉండదు. రైట్. ఇంకా ఇంకొక అంశం అండి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు నిన్న ఒక పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సమావేశంలో. పార్టీలో గతంలో పదవులు అనుభవించి ఆర్థికంగా బలపడి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోయి తిరిగి ఇప్పుడు ఆ ప్రభుత్వ కూటమిలో వ్యతిరేకత ఉందనే కారణంతో తిరిగి సొంత పార్టీకి రావాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళని గుమ్మం వద్ద ఆపేస్తాను, అవసరమైతే మెట్టుతో కొడతానని చెప్పి ఆయన కొద్దిగా ఆగ్రహంగానే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇది పార్టీకి ఇలాంటి వ్యాఖ్యలు మంచిదా కాదా అంటే మీరేమంటారు? కేతిరెడ్డి గారు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వచ్చిన లీడర్. సరే ఒక పదం అటు ఇటు వాడుండొచ్చు పక్కన పెడితే, ఆయన ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి ఏ వ్యాఖ్య అయినా చాలా అప్రాపరియేట్ గా ఆప్ట్ గా ఉంది. ఎందుకు కేడర్ దాన్ని ఓన్ చేసుకుంటా ఉంది? ఎందుకంటే కేతిరెడ్డి గారు చెప్తున్న మాట వైసీపీలో అక్షర సత్యం. అన్ని పార్టీలో ఉంటారు, అధికారంలో ఉన్నప్పుడు అనుభవించడం, పవర్ పోయిన మరుసటి వెళ్ళిపోవడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ గానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కీలక పాత్ర వహించే వాళ్ళు అప్పట్లో చాలా ముఖాలు ఇప్పుడు కనపట్లేదు. అవునండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వస్తారంటారని చర్చ నడుస్తా ఉంది. ఓడిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతారు. అధికారంలో ఓడిపోయిన తర్వాత రెండు రకాలు ఉంటాయి. కొంతమంది వెళ్ళిపోవడం, బ్యాగులు సర్దుకోవడం, సేఫ్ సైడ్ వెళ్ళిపోవడం. ఇంకొంతమంది వ్యూహాత్మక మౌనాన్ని పాటించడం. అంటే నేనేమన్ను మీరేమంటే ప్రశాంతంగా ఉండడం. తర్వాత ఇలాంటి వాళ్ళు ప్రమాదం కదా, నష్టం కదా, పార్టీకి నష్టం చేసిన వాళ్ళు అవుతారు కదా. పవర్ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేసి పవర్ పాయింట్ సర్దుకోవడం, లేకపోతే కామ్ అయిపోవడం. ఈ రెండు ద్రోహం చేసినట్టు అవుతుంది పార్టీకి. అయితే 20 నెలలు అయింది. ఇప్పుడు 60 నెలల ప్రభుత్వంలో 20 నెలలు అయిపోయింది, 1/3 అయిపోయింది. కానీ ఒకటి నిజం, 29 ఎన్నికల్లో జగన్ గారు గెలుస్తారా గెలవరా కాలం నిర్ణయిస్తుంది. కానీ గెలుస్తారని నమ్మకం అయితే అందులోకి వచ్చేసింది. నమ్మకం అయితే వచ్చేసింది. కాబట్టి ఇప్పటి నుంచి మళ్ళీ కట్ చెప్పేయడం మొదలెడుతున్నారు. కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. వెళ్ళిపోయిన 14 ఇప్పుడు రిజల్ట్స్ 4వ తేదీ రిజల్ట్స్ సాయంత్రం 5 గంటలకే జంప్ అయిపోయిన వాళ్ళు, భయపడిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ మళ్ళీ వస్తారంట, మళ్ళీ ఆ పాత్ర పోషిస్తారంట. నేను వ్యక్తుల పేర్లు చెప్పను కానీ నేను స్వయంగా చాలా మంది చాట జగన్మోహన్ రెడ్డి గారు నా అనుభవం చెప్తాను. టీవీ డిబేట్లు ఎక్కువ పాల్గొంటుంటాం కదా. కూర్చున్నప్పుడు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు సర్వం జగనే అని మాట్లాడిన పెద్ద మనుషులు కొంతమంది మొదటి 6 నెలలు నుంచి 10 నెలల వరకు రెహమాన్ గారు నాతో మాట్లాడారు, జగన్ మారడండి, గెలవడండి, అయినా చేసినారు, ఇంక మీరు కూడా అనవసరంగా కొంత టోన్ అట్లా వినిపిస్తుంటారు కదా, అనవసరం ఆయన నమ్ముకోవద్దండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ 20 నెలల తర్వాత పోతే మాకు జగన్ చాలా అనుబంధం ఉందండి, మళ్ళీ జగన్ మామూలుడు కాదు అని మాట్లాడు. నాతోనే నా అనుభవాలు ఉన్నాయి. ఒక అనలిస్ట్ గా నాకే అనుభవం ఉంటే కేతిరెడ్డి గారికి ఎన్ని ఉంటాయి? అవునవును, అంతే కదా. నేను చూశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కానీ జగన్ తిట్టిన వాళ్ళు ఉన్నారు నాతోనే. అంటే జగన్ మారడం, ఇంకా ఓడిపోతాడు, ఇంక గెలవడం, ఇంకా అయ్యే పని కాదు, సర్దుకోవడం బెటర్ అని చెప్పిన వాళ్ళు 10 నెలల తర్వాత అదే నోర్లు. నేను అడిగా, మొన్నేమో జగన్ మారడన్నారు అంటే, అట్లేం కాదు మారాలని అన్నాము. ఇప్పుడు ఆ పార్టీకి డైరెక్ట్ గా అసోసియేషన్ కానీ ఒక అనలిస్ట్ గా నాతోనే మాట్లాడి కేతిరెడ్డి గారికి ఇంకెన్ని అనుభవాలు ఉంటాయి. కానీ కేతిరెడ్డి గారు చాలా విషయాల్లో ఎందుకు ఉంటారంటే ఆయన ధర్మవరం గుడ్ మార్నింగ్ పేరుతో ప్రతి ఇంటిని టచ్ చేసేసినాడు. ఆ బాధ ఏంటో ఆయన బాధ ఏంటో తెలుసు. ఓడిపోయిన తర్వాత కలత చెందాడు. ఎందుకంటే నేను ఇంత బాగా చేసి ఓడిపోయింది, కలత చెందినాడు, బాధపడ్డాడు. మరుసటి రోజు నుంచి కూడా చచ్చినా బతికినా జగనే అన్నాడు. అలాంటి వ్యక్తికి ఇట్లాంటి వాళ్ళు కనపడితే కోపం రాకుండా ఏమవుతుంది? ధర్మవరం ధర్మవరంలో కేతిరెడ్డి గారికి ఏ కోపం వచ్చిందో ఆ కోపం జగన్ గారికి కూడా రావాలి. జగన్ గారు కూడా దాన్ని గుర్తించాలి. ఆయన చెప్పింది జగన్ గారికి. ఆయన నియోజకవర్గం ఒకటి ఉంది, కేతిరెడ్డి గారు నా నియోజకవర్గంలో గడప దాటును కొడతానని చెప్పినాడు కదా, ఆయన నియోజకవర్గం కొడతాడు, జిల్లా రాష్ట్రం కొట్టాలి. ఇది కదా పంచాయతీ. కాబట్టి కేతిరెడ్డి గారి ఆగ్రహం డైరెక్ట్ గా జగన్ గారికి కూడా ఉండాలి. లేకపోతే కష్టకాలంలో మీతో ఉన్న వాళ్ళు వదిలేసి కొత్తగా వచ్చిన షో చేసే వాళ్ళని తీసుకుంటే కష్టపడేవాడికి విలువ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా అబ్జర్వేషన్ ఉండాలి. కేతిరెడ్డి గారు యాప్ట్ గా మాట్లాడారు, పదజాలాలు పక్కన పెడితే ఆప్ట్ గా మాట్లాడారు.
ఆయన ఎంత ఆవేదనతో ఉన్నాడో, ఎంత కరుగ్గా ఉన్నాడో, జగన్ గారు కూడా అంతే కరుగ్గా ఉంటే వారికి వాళ్ళ పార్టీకి మంచిది. రైట్ సార్. అదే ఇక ఇతర వివరాల్లోకి వెళ్తే, ఈ మధ్యన గుంటూరుకు సంబంధించినటువంటి లాయర్, మాజీ జనసేన ప్రతినిధి రజనీ గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మీరు కూడా వినే ఉంటారు, మాట్లాడే ఉంటారు ఆమెతో. ఇప్పుడు గత 2 రోజుల నుంచి ఆమెపై ట్రోలింగ్ ఒక వేరే లెవెల్లో జరుగుతోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్లీ వాస్తవానికి ఆమె న్యాయం ఎటువైపు ఉందో అటువైపు మాట్లాడుతున్నారు. ఎక్కడ పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అయితే ఇప్పుడు వరకు అయితే మాట్లాడలేదు ఆమె. అయినా సరే చాలా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రజనీ గారు నాకు కూడా చాలా డిబేట్లో కో ప్యానలిస్ట్గా డిబేట్లో పాల్గొన్నారు. నాతో కూడా విభేదించిన అంశాలు చాలా ఉన్నాయి. నేను దాదాపు ఈ మధ్య కాలం తప్ప గత 5 ఏళ్లలో ఆమె విభేదించిన పనే, అంటే డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఒక్కొక్క ఇష్యూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా ఆమె అదుపు తప్పలేదు. విమర్శించినప్పుడు, సమర్థించినప్పుడు అదుపు తప్పలేదు. ఒక మంచి లాయర్, మహిళ, అన్నిటికన్నా మించి ఆమె ఎందుకు ఒకటి రెహమాన్ గారు, ఒక వ్యక్తిని అనవసరంగా అర్థం లేకుండా విమర్శిస్తున్నారంటే వాళ్ళ పైన కసి పెరిగిన అర్థం, వాళ్ళు సమాజంలో ఎదుగుతున్నారని అర్థం. అంటే ఆ కుళ్ళు బాగా ఎదిగిపోయిన చూసి. రెండోది, వాళ్ళు లేవనెత్తే ప్రశ్నలు సమాధానం చెప్పలేని బలహీనత. కాబట్టి ఒక వ్యక్తి మీద నిష్కారణంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారంటే, టార్గెట్ చేసిన వాళ్ళు బలహీనులు, టార్గెట్ గురైన వాళ్ళు కాదు. ఆ ధైర్యాన్ని రజనీ గారు ఈ టైంలో పర్ఫెక్ట్ గా ప్రదర్శించాలి. ఎందుకంటే ఈ టైంలో వాటికి బెదిరిపోతే ఇన్నేళ్ళు ఆమె చేసిన ప్రజాసేవ వృధా అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆమె అమాయకురాలు కాదు, కానీ ఆమె బిహేవియర్ మా ఇంట్లో ఆడబిడ్డ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే అది ఆమెకున్న, అంటే మీరు మాట్లాడుకో ఒక జర్నలిస్ట్ గా అనిపిస్తారు, నేను మాట్లాడితే ఒక అనలిస్ట్ గా తెలివిగా మాట్లాడితే మనకు అనిపిస్తాం. కానీ ఆమె తెలివిగా అనిపించదు. అంటే తెలివి తక్కువ అని కాదు, ఆమె మాట్లాడేది హృదయం నుంచి మాట్లాడుతా ఉంది. బోల్డ్ గా మాట్లాడు, అది అసెప్ట్. అందువల్ల చాలా తొందరగా కనెక్ట్ అయిపోయింది సమాజానికి. కనెక్ట్ అయ్యారు. రెండోది, ఆమె జనసేనకు సంబంధించిన వాడిని, మీరు జనసేన అధ్యక్షుడిని ఏమనలేదు అది అంటున్నారు, కానీ ఆమె కూడా అంటుంది. కానీ ఆమె ఎంత డిఫెన్స్ లో నెట్టేసింది అంటే జనసేనని ఒక పదంతో ఏమన్నారు, మా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినప్పుడు గాని మేము బాధపడలేదు, కానీ ఇప్పుడు గెలిచి వాళ్ళ సేవలో తరిస్తున్నాడనే మాటను మేము భరించలేకపోతున్నాము అంటారు. విలువైన మాట, అది సమాధానం లేని మాట. అంటే 2 చోట్ల ఓడిపోయినా మేము భయపడలేదు, ఎందుకంటే మా నాయకుడు ఓడిపోయాడు, మళ్ళీ గెలుస్తాడని నిలబడ్డాం. ఆ ఆత్మగౌరవం ఈ రోజు మాకు లేదు అంటున్నాను. ఓడిపినప్పుడు ఉన్న ఆత్మగౌరవం, గెలిచి డిప్యూటీ సీఎం ఆ ఆత్మగౌరవం లేనప్పుడు ఇంకా అంతకు మించిన కార్యకర్త ఏం కూడా. ఇది సగటు జనసేన కార్యకర్త మనోవేదన ఆమె టచ్ చేశాను. ప్రతి ఒక్కరు అదే ఫీల్ అవుతున్నారు. దాంతో నాయకత్వం డిఫెన్స్ లో పడిపోయింది, సమాధానం లేదు, డిఫెన్స్ లో పడిపోయింది. దానివల్ల ఏమైంది, ఎదురుదాడి. రజనీ గారి పైన 2 రకాల ట్రోల్స్ ఉంటాయి రెహమాన్ గారు. ఒకటి సమాజం చేసే ట్రోల్స్, రెండోది ఆర్గనైజ్డ్ గా చేసే ట్రోల్స్. ఇప్పుడు రజనీ గారి పైన చేస్తున్న తెలిసి ఆర్గనైజ్ గా చేసే ట్రోల్ తప్ప సమాజం చేస్తున్న ట్రోల్ కాదు. అంటే వ్యక్తిగతంగా ఎవరికి ఏం లేదు. కాదు, సగటు సాధారణ జనసేన కార్యకర్తలు ఆమెను అభినందిస్తున్నారు. ఎందుకు అభినందిస్తున్నారు? ఆమె మా ఫీలింగ్ కూడా అవే అనుకుంటున్నారు. అందువల్ల ఎవరు ట్రోల్ చేయట్లేదు, బయటకు చెప్పరు. కానీ విమర్శిస్తున్నందరూ ఈ టీవీ డిబేట్ లో పాల్గొనే వాళ్ళు ఏదో వ్యక్తిగత అలిగేషన్ చేయాలి, ఏం ఆశిస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు చూడండి, కేతిరెడ్డి గారు మాట్లాడారు కదా, మనం ప్రస్తావించాం. కేతిరెడ్డి గారిని సాధారణ వైసీపీ కార్యకర్తలు అందరూ ఓన్ చేసుకునేస్తున్నారు. రీజన్ ఏంటి, వాళ్ళు ప్రతి ఊర్లో అది అనుభవిస్తూ ఉంటారు. అదే ఆంగడ్ చేసింది. కాబట్టి ప్రతి జనసేన కార్యకర్త ఫీల్ అవుతుంది, మా పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళ్ళు ఎగరేసుకొని తిరిగాం, కానీ అధికారం వచ్చిన తర్వాత రాజీ పడుతున్నామే అనే బాధ మాకుంది అనేది మాట పెద్దగా వెళ్ళిపోయింది. దానికి సమాధానం లేదు, భవిష్యత్తులో కూడా రాదు. అప్పుడు ఏం చేస్తారు, వ్యక్తిగత దాడి చేస్తారు. కానీ రజనీ గారికి నా అభిప్రాయం, నా సలహా ఏంటంటే, నాకు ప్యానలిస్ట్ ఉన్నారు కాబట్టి, ఇది మీకు క్రూషియల్ టైం. మీరు మీ గత 5 ఏళ్ళుగానో 10 ఏళ్ళుగానో ప్రజా జీవితంలో లాయర్ గా, అనలిస్ట్ గా చాలా బాగా మాట్లాడారు. మీ పట్ల గౌరవం వచ్చింది. ఈ టైంలో తొందరపడద్దండి. మీరు ఏ రాజకీయాల్లో ఉంటారు, ఎందుకంటే ఇంకోటి రెహమాన్ గారు, మహిళలు రాజకీయాలకు రావాలి. ఇట్లాంటి ట్రోల్ చేస్తే భయపడిపోయి మహిళలు కొత్త వాళ్ళు రారు, అది చాలా ప్రమాదం. మహిళలు అంటేనే చులకన చేయడం, మహిళలు అంటేనే అభ్యంతరకరంగా మాట్లాడ ఒక ఫ్యాషన్ అయిపించాలి. ఇప్పుడు చెప్పిన అంశాలు తప్పటండి.
ఇప్పుడు రజనీ లేవనెత్తున్న అంశాలు తప్పనండి, విమర్శించండి, తప్పులేదు, వ్యక్తిగత ట్రోల్ అంతే చేయడం కదా. ఏంటి? కాబట్టి రజనీ గారికి ఇది క్రూషియల్ టైం. ఈ క్రూషియల్ టైంలో సంయమనాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉంటే ఒక మంచి మహిళా లీడర్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. ఆ Yeah. వైపుగా ఆమె ప్రయాణిస్తే మంచిది. ముఖ్యంగా విజయానంద్ చీఫ్ సెక్రటరీ నేరుగా హాజరైనప్పుడు ఆయన సమక్షంలోనే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? అంటే రెండు అంశాలు. ఒకటి, ఈ రోజు కేసుని ఒక రకంగా చూడాలి. రెగ్యులర్ గా కోర్టులు అనేక సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం అయినా ఒక పద్ధతిలో చూడాలి. అవును. ఈరోజు టెక్నికల్ గా ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన అంశం, గ్రూప్ 1 కి సంబంధించినటువంటి ఫలితాలు, దాని యొక్క పర్యవసానాలకు సంబంధించిన అంశం. కోర్టు ఆదేశాలు ఎప్పుడు పాటించకపోయినా ఇబ్బంది పడేది అధికారులే. చీఫ్ సెక్రటరీ నాయకత్వంలో అంటే పరిపాలన చేసేది వాళ్ళు. ప్రభుత్వం పాలసీ డెసిషన్స్ తీసుకుంటుంది, కానీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్. అలాంటి Yeah. ఎగ్జిక్యూటివ్ హెడ్ సిఎస్ గారు. సిఎస్ గారి పైన ఆగ్రహం చేయడం అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద చర్య చేసుకొని ఉంటే వారికి రాదు. ఎప్పుడు కూడా సిఎస్ గారు డైరెక్ట్ గా ఏం చేయాలి? సిఎస్ గారు ప్రభుత్వ నిర్ణయాల్ని ఆర్డర్స్ రూపంలో ఇస్తారు. దాన్ని గ్రాస్ రూట్ లెవెల్ చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి స్పెసిఫిక్ కలెక్టర్, ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు వీళ్ళు చేస్తారు. అయితే వీళ్ళు చేయనప్పుడు కోర్టు వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఆదేశం వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళపైన అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ చేసేస్తే అది యాక్షన్ కనుక సిఎస్ గారు చేశారనుకోండి, వారికి ఇబ్బంది రాదు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి జిల్లాలో జరుగుతున్న ప్రతి అంశం సిఎస్ గారు చూడరు. కానీ అవును. కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద చర్య తీసుకునే ప్రయంలో ఏ కారణం రీత్యా జనరల్ గా ఎట్లా ఉంటాయంటే రెహమాన్ గారు, బేసిక్ గా ఒక చోట పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అధికారులు అవును. ఈసారి మనం చూద్దాంలే అంటారు. చూద్దాంలే అంటే చూస్తారు, మళ్ళీ వాయిదా వేయచ్చు. కానీ కోర్టులు ఒప్పుకోవు కదా, కోర్టులు అవును. టెక్నికల్ గా ఒప్పుకోదు. అప్పుడు ఆన్సర్ చేయాల్సింది ఈ చూద్దాం, Yeah. ప్రయత్నం చేద్దాం అని ఒత్తిడి చేసిన అది రాజకీయ నాయకులు కాదు, సిఎస్ గారు లేకపోతే కలెక్టర్, వీళ్ళు అనవసరం. కాబట్టి ప్రభుత్వం అధికారులు దీని ద్వారా గమనించాల్సింది ఏంటి, ఈ ఎపిసోడ్ లో కానీ గతంలో కొన్ని సందర్భాల్లో అరెస్టులకు సంబంధించిన కోర్టు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకానొక విషయంలో అనుకుంటాను, సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన గంజాయి కేసు పెట్టారు గుంటూరులో. అప్పుడు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబిఐ విచారణకు ఆదేశిస్తానని చెప్పింది. మరి ఏమైందో తెలియదు, అది Okay. సిబిఐ విచారణకు ఆదేశిస్తానని చెప్పింది. రైట్ రైట్. రీజన్ ఏంటంటే సోషల్ యాక్టివిస్ట్ ని అరెస్ట్ నువ్వు ఎక్కడ చేయాలి, చేసుకో, ఆ కేసు పెట్టుకో. సోషల్ మీడియాలో అతను ఏమైనా అభ్యంతరకర పోస్టులు పెట్టుంటే దానిపై ఆడేమవుతుందంటే దానిపైన యాక్షన్ తీసుకునేది అంత సీరియస్ గా జైల్లో పంపించాల్సిన విషయం దాంట్లో ఉండదు. కానీ కోపం ఉంది, మనసులో కోపం ఉంది, కానీ ఆడ సబ్జెక్ట్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి, సంబంధం గంజాయి కేసు పెట్టేయడం. ఇది చాలా అభ్యంతరకరం కదా, దీన్నే కోర్టు ఐడెంటిఫై చేసింది. ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో కోర్టు యాక్టింగ్ ఇవన్నీ చూసి అధికారులు, పోలీసులు ఏం చేయాలంటే, రాజకీయ నాయకుల మాటలు వింటే, రాజకీయ నాయకులు ఇచ్చే ఆదేశాలు మనం పరోక్షంగా పరిస్థితి చివరకు మనం కోర్టు ముందు నిలబడాల్సింది మనము, రాజకీయ నాయకులు కాదు. కాబట్టి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రేపు తప్పులు జరిగితే యాక్షన్స్ అధికారుల మీదే ప్రారంభం. కానీ దాన్ని గుర్తిరిగి ఈ హెచ్చరికతో కింది స్థాయి నుంచి సిఎస్ వరకు, ఎంఆర్ఓ అని సిఎస్ వరకు వాళ్ళ విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన, కోర్టు ఆదేశాలు పాటించకపోయినా చివరకు ముద్దాయిలు నిలబడేది మీరే. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటే మంచిది. అంటే ఏకంగా జైల్లో పెడితే నా సిఎస్ని, యాక్చువల్లీ సిఎస్ విజయానంద్ మరికొద్ది రోజులు ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ క్రమంలో అది కోర్టుకి, ఆయనకి జస్టిస్ దేవానంద్కి తెలిసి ఆ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఈ నేపథ్యంలో మిమ్మల్ని కనుక 4 రోజులు జైల్లో పెడితే మొత్తం వ్యవస్థ అంతా దారిలోకి వస్తుందని ఎంత తీవ్రంగా చెప్పారంటే, అంటే ఇక్కడ ప్రభుత్వ అధికారుల తీరుకి నిదర్శనం కాదంటారా ఇది? ప్రభుత్వ పెద్దల జోక్యం పాలసీలపై ఎక్కువగా ఉందని. రిటైర్మెంట్ అయిపోయినంత మాత్రాన వదిలేస్తాడు అనుకోవద్దండి. మీరు చాలా మంది మాజీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీలు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తప్పు చేసినట్టు కొన్ని ఉంటాయి. సంబంధం లేని తప్పుకు నిర్లక్ష్యంగా ఉంచడం, చూద్దాంలే అనుకోవడం వల్ల వచ్చిన ఎక్కువ 90% ఐఏఎస్లు వాళ్ళు చేసిన తప్పు కన్నా ఆ సందర్భంలో సరైన యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మాజీ సిఎస్లు, మాజీ అధికారులు చాలా మంది కోర్టు చుట్టూ, ఎందుకంటే ఇది తప్పు చేసి కాదు, ఇన్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే ఇప్పుడు ఆన్సర్ చేసింది మళ్ళీ వాళ్ళే. ఇప్పుడు 4 రోజులు మిమ్మల్ని జైల్లో పెడితే అంటే అర్థం వ్యవస్థ అంతా సక్రమం అంటే కింద వ్యవస్థలో ఇది ఇచ్చిన ఆదేశాలు అమలు కాదని అర్థం. సిఎస్ గారు తప్పు చేశారని కాదు, కింది స్థాయిలో ఎవరో కన్సల్ట్ డిపార్ట్మెంట్ చేసి ఉండరు, దానిపైన ఈయన సరి యాక్షన్ సీరియస్ గా తీసుకోలేదని. అసలు మిమ్మల్ని పెట్టినారంటే అందరూ సెట్ అవుతారు కదా, సిఎస్ మా పరిస్థితి అట్లా అవుతుంది. బహుశా కింద జరుగుతున్న తప్పుల పైన పై అధికారులు సరైన చర్య తీసుకోకపోతే చివరకు వాళ్ళు కాదు కోర్టు ముందు వచ్చేది, మీరు వస్తారు. కాబట్టి ఇది ఈ అనుభవం ఇది. కాబట్టి 2 వారాల్లో రిటైర్ అయిపోయినా, 1 నెలలో రిటైర్ అయిపోయినా ఆయన అనివార్యంగా మళ్ళీ అయినా సరే రావాల్సిందే. పీరియడ్ ఎవరు అధికారంలో ఉన్నప్పుడు
ఆ సైనింగ్ పవర్ ఉంటుందో వాళ్ళు ఆ కేసును జీవితాంతరం కొనసాగించాలంటుంది. ఇప్పుడు చాలా సందర్భాలు పొలిటికల్ గా మేము విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు కేసులు పెడతారు పోలీసులు. వాళ్ళు అడుగుతుంటాం అప్పుడు మీ పరిస్థితి మేము రిటైర్ అయిన తర్వాత మీరు వస్తారు, మేము తిట్టుకుంటాల్సి వస్తుంది, రిటైర్ అయిన తర్వాత మాకు ఇది ఒక పనిష్మెంట్ అంటుంటారు. కాబట్టి ఏ కేసు పెట్టినా ఏం చేసినా ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు ఆ కన్సల్ట్ అధికారి రావాల్సిందే. ఇప్పుడు తిరుపతిలో కేసు పెట్టారనుకోండి, మీ పోస్టింగ్ విజయనగరంలో ఉండింది అనుకోండి, ఆ కేసు విచారణకు విజయనగరం నుంచి రావాల్సిందే. కాకపోతే టీఏడిఏలు ఇస్తుంది డిపార్ట్మెంట్ తప్ప రావాల్సిందే. కాబట్టి మన పీరియడ్లో జరిగిన దానికి జీవితాంతరం ఆ కేసు ముగించే వరకు మనం బాధ్యత వహించక తప్పదు.